ఫీజు రీఎంబర్స్మెంట్ అసలు ఇస్తారా ఇవ్వరా? ఇది నవంబర్ అయిపోయింది, డిసెంబర్కి వచ్చేసాం. ఇప్పటిదాకా ఈ 17 నెలలు అంతకుముందు జగన్ చివరిలో పెట్టినటువంటి బకాయి 700 కోట్లు ఏమో ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఈ 17 నెలలు ఇవ్వలేదు. అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ కొనసాగిస్తారా లేదా తెలియదు, ఉంచుతారా లేదా తెలియదు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్ ఈ రెండు వాస్తవంగా గత 25 ఏళ్ల నుండి ఆంధ్ర ఉమ్మడిగా ఉన్న విడిపోయినా కూడా ప్రజలకి ఒక కంఫర్ట్ ఇచ్చింది. చదువులు ముందుకెళ్ళినాయి, అనేక మంది ఉద్యోగోపాధి అవకాశాలు పొందగలిగారు. అలాగే వైద్యం పరంగా అనేక మంది బ్రతికిపోయారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి నానా తిప్పలు, సరే ఎలాగోలా కొన్ని ఆసుపత్రులు కొనసాగిస్తున్న అనేక ఆసుపత్రులు వద్దు పొమ్మనమని చెప్తున్నాయి. అదే సందర్భంలో ఇప్పుడు దీనికి సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ది ఫీజులు బకాయి మొత్తం 7,800 కోట్ల రూపాయల బకాయి అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసుకుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటిదాకా 8 క్వార్టర్ల ఫీజులు పెండింగ్లో ఉన్నది. జగన్ టైంలో విద్యాదీవెన, వసతి దీవెనకి 18,663 కోట్ల రూపాయలు, అలా క్రమం తప్పకుండా త్రైమాసిక వారీగా తల్లుల ఖాతాలోనే నిధులు జమ చేశారన్నటువంటి విషయం గుర్తు చేసుకొచ్చారు. గతంలో టీడీపీ పెట్టిన 1,778 కోట్ల రూపాయల ఫీజులు బకాయిలు చెల్లించామన్నది గుర్తు చేశారు. ఎందుకంటే జగన్ బకాయిలు అని చెప్తున్నారు, కానీ తెలుగుదేశం బకాయిలు మర్చిపోతున్న వేళ గుర్తు చేస్తున్నారు. ముందు అసలు దీనికి ఒక స్పష్టత ఇవ్వాలి, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తారా లేదా అని.